హలో, మోత్కూరు మండల్ మోత్కూరుకు చెందిన మన్నె రాములు వంకాయ తోట వేసుకున్నాడు. ఇది ఫస్ట్ సారి కోత వచ్చినాక రెండోసారి కూడా మొదలు కట్ చేసి మళ్ళీ ఎగురొచ్చింది. రైతును అడిగి వారి అనుభవాలు తెలుసుకుందాం. చెప్పండి మన్నె రాములు గారు, ఇది ఫస్ట్ సారి కోసినప్పుడు ఎంత వచ్చింది? పంట మంచిగా వచ్చిందా? పంట మంచిగా వచ్చింది. ఓకే. దానికి ధర రేట్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. కానీ ఒక్క కటింగ్కు కనీసం 16-17 క్వింటాలు వెళ్ళింది. ఓకే. కనీసం వెళ్ళినప్పుడల్లా 1.5-2 టన్నులు మంచిగా పురుగు మందులు, రోగ నివారణ మందులు మంచిగా కొట్టుకున్న నీళ్లు మందు ఎక్కిస్తాం. ఇక మంచిగానే పంట పండింది. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలంలో మొన్న మే నెలలో ఫస్ట్ వీక్లో అంత మిషన్ తోటి కట్ చేయించిన. ఓకే. రెండో పంట తీసుకోవాలన్న ఆలోచన మీకు ఎట్లా? మాకు తెలుసు అన్నట్టు రెండో పంట పండుతుందని చెప్పి మాకు ఇదివరకు చూసినాం. ఇదివరకు పండించిన పంట మేము. ఓకే. అయితే దీనివల్ల మాకు లాభాలు ఇప్పుడు మే నెలల జూన్ నెలల పంటకు క్రాప్ ఎక్కువగా వస్తుంది, ప్లస్ రేట్ ఉంటుంది. ఇప్పటికీ 30 రూపాయల కేజీ అమ్ముడు పోతుంది. రెండో కాపు మొన్న కటింగ్ అయ్యింది, ఒక కటింగ్ అయ్యింది. ఇక ఇప్పుడు తొలి కటింగ్ అయ్యింది. ఇక రెండో కటింగ్, మూడో కటింగ్ నుంచి వెళ్ళి ఇక టన్ వెళ్తుంది. 5 గుంటలు పెట్టిన టన్ వెళ్తుంది. అందుకు మనకు రేటు 30 లెక్క కిలో లెక్క 30 లెక్క వస్తుంది. పెట్టుబడి తక్కువ వస్తుందా రాములు గారు? వస్తుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు చాలా పెట్టుబడి తక్కువ. ఓకే. ఓకే. ఓకేనండి. క్రాప్ చూద్దాము. మంచి సూచన. రెండో పంట కూడా మొదళ్ళతోనే మనం రెండో పంట తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది రైతులకు చాలా ఉపయోగపడే అంశం కాబట్టి అందరూ గమనించి మన్నె రాములు పెట్టినటువంటి వంకాయ తోట పెట్టుకొని కూడా రెండోసార్లు తీసుకోవచ్చు. అనుకూలంగా ఉన్నది ఇప్పుడు. జై జవాన్ జై కిసాన్.